శుభం వ్యాధసి గురుభ్యో నమః. చాలా మంది మన దగ్గరకు వస్తుంటే నేను చాలా కష్టపడుతున్నానండి, బాగా చదువుకున్నానండి, మంచి పొజిషన్లోకి ఉండాలనుకుంటున్నాను, కానీ నాకు గ్రోత్ అని లేకుండా పోతుంది, లక్ ఫేవరింగ్ అవ్వట్లే, ఎంత హార్డ్ పని చేసినా సరే, ఎంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా అన్నా నా కింద వాళ్ళని పైకి వెళ్ళిపోతున్నాను తప్ప నేను అక్కడే ఉన్నానన్నట. ఈ భూమి మీద పుట్టేవాడికి ఏం కావాలా అనుకుంటే కష్టపడి సంపాదించడం కాదు, అదృష్టంలో కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. అదృష్టం అనేది 9th హౌస్ చెప్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది, అదృష్టం గురించి చెప్తుంది, నేను లక్ ఫేవరింగ్ చెప్తాను, మీ తండ్రి దగ్గర నుండి మీకు వచ్చే లక్ ఎంత ఉండి చెప్తాను, తండ్రి దగ్గర వంశపారంపర్యంగా వచ్చే ప్రతి వస్తువు గురించి 9 ఏళ్ళు చెప్తుంది. తండ్రి గారి తాత దగ్గర నుండి పొలాలే కానీ ఆస్తులు కానీ వచ్చేదంతా అవే. ఇలాంటి దేవుని ఉంటే అది రావట్లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి 9 ఏళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. మీ 9 ఏంట్లు సరిగ్గా లేకపోతే లగ్నాది 9వ భావం అంటే భాగ్యస్థానంలో ఒక రాహువు కానీ, ఒక కేతువు కానీ, ఒక శనీశ్వరుడు కానీ, ఒక కుజుడు కానీ ఇటువంటి పాపగ్రహాలు ఉంటే నా నరకం అయితే కానీ ఆ ఫలితం మీకు రాదు. అంచేత అటువంటి పరిస్థితులు మనం ఏం చేయాలి? 9వ భావం చెక్ చేసుకోండి. నా వరకు కూడా రావట్లే. 9వ భావం చెక్ చేసుకుంటే 9వ భావం గ్రహాన్ని బట్టి ఎటువంటి సంస్కారాలు చేయాలి అది తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. చేసి దాని మీద కూర్చోవడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అది కొంచెం డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు రావాల్సిన వస్తువు వస్తుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.